నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఆత్మీయుల జయంతులు వర్ధంతుల సందర్భంగా ఆపన్నులకు అన్నదానం గాని ఆర్థిక చేయూతనివ్వడం గాని చేయడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి సంస్మరణ అని పలువురు పేర్కొన్నారు. సింగరేణి మాజీ సీనియర్ ఆయా దివంగత పోతుల సంపూర్ణమ్మ 5వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె కుమారుడు చంద్రపాల్ చేతుల మీదుగా ఖని బస్టాండ్ పక్కనున్న నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రంలో డయాలసిస్ పేషెంట్లు, దివ్యాంగులు, వృద్ధులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్థిక సహాయం అందించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాలంకూస్, ఫౌండేషన్ నిర్వాహకులు సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ, మ్యాజిక్ రాజా మాట్లాడుతూ దాదాపు 4 దశాబ్దాలు వైద్య రంగానికి ఆమె అందించిన సేవలను కొనియాడారు. ఆమె చూపిన ఆదరణ, ఆప్యాయతలను గుర్తు చేసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాగుల రామ్మోహన్, మ్యాజిక్ హరి, సమ్మయ్య, ఉమా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఇది ఒక బాధ తప్త హృదయ కార్యక్రమం. అంటే బాధలో ఉండి ఒక కన్నీటితో, కళ్ళల్లో కనిపించేటువంటి కన్నీటితో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప విషయం. ఇది ఒక స్ఫూర్తిదాయకమైంది. తన తల్లి పేరు మీద ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం ఈ ప్రాంతంలో చాలా మందికి సుపరిచితురాలు. ఒక మాటలో చెప్పాలంటే ఆరోగ్య దేవత. ఆ రోజుల్లో అంటే ఒకటే ఒక హాస్పిటల్ ఉండేది, ఒక చిన్న హాస్పిటల్లో సింగరేణి హాస్పిటల్. అది హాస్పిటల్లో ఆమె అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది. అంటే ఈ రోజుల్లో చాలామంది స్పెషలిస్టులు ఉంటారు, కానీ ఆ రోజులు అట్లా కాదు. అన్ని స్పెషలిస్టులు వారే. సంపూర్ణమ్మ అని అందరు చాలామందికి, పాతకాలం వాళ్ళకి చాలామందికి పరిచయం. మరి ఇంకోటి ఏంటంటే నిక్కచ్చిగా, నిర్భయంగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆమె. వారితో, ఆ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. ఆమె ఆంటీతో కూడా మాకు అనుబంధం ఉంది. వారు చాలా విషయాల్లో ఒక మాటలో చెప్పాలంటే ఎంత నిక్కచ్చిగా మాట్లాడతారో అంత ఆత్మీయత, అంత ప్రేమానురాగం కూడా ఆమెలో ఉండేది. అంటే అందరినీ చాలా మందలిస్తూ, మాట్లాడుతూ, పలకరిస్తూ, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ, వాళ్ళకు తగు సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ ముందుకు చాలా కుటుంబాలను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి. ఆమె కేవలం వైద్యపరమైనటువంటి సేవలే కాకుండా ఆధ్యాత్మిక పరమైనటువంటి సేవలు కూడా అందించేటువంటి గొప్ప వ్యక్తి. ఒక మాటలు చెప్పాలి, ఇక్కడ చెప్పలేదో కానీ మా క్రైస్తవ సమాజంలో పుస్తకంలో కీర్తనలు పాడేటువంటి పాటల్లో ఒక కఠినమైనటువంటి పాటలు ఉంటాయి. అవి కీర్తనలో ఉండేటువంటి అటువంటి పాటలను కూడా చాలా అవలీలగా వాడుతూ ఆధ్యాత్మికంగా కూడా ఆమె చాలా బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి సంపూర్ణమ్మ గారు. మరి సంపూర్ణమ్మ గారు ఆ కుటుంబాన్ని కేవలం అనేక కుటుంబాలకు అందరికీ కాకుండా ఆమె కుటుంబానికి కూడా ఒక పెద్ద దిక్కు. ఒక మాటలో చెప్పాలంటే ఆ కుటుంబాన్ని చాలా బలంగా, ఒక బలమైనటువంటి పునాది వేసినటువంటి వ్యక్తి. తన కుమారులను ఒక మంచి మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి. అందుకే నాకు గమనించినటువంటి విషయం ఏంటంటే వాళ్ళ కుమారులను ఒకరు స్వర్గస్థులయ్యారు, కానీ వాళ్ళ కుమారులో ఒక మంచి గుణం ఉండేది. ఏంటంటే ఎవరినైనా ఆప్యాయంగా చూడడం. మరి ఏ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా కన్నీటితో మందలించేటువంటి, గొప్ప ఓదార్పునిచ్చేటువంటి వాళ్ళు. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ నుండి వాళ్ళకు వచ్చినటువంటి అటువంటి ఆలోచనలు. మరి ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి సంపూర్ణమ్మ గారు లేరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం చాలా చాలా బాధాకరం. నిజంగా వాస్తవానికి కూడా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు క్వార్టర్ ఇప్పుడు కూలిపోయింది. ఆ క్వార్టర్లో ఉన్నప్పుడు నేరుగా ఉండేది. మనం వెళ్ళగానే ఆమె చూడాలి, ఇంకా ఉంది, బ్రతికే ఉంది, ఆమె చూడండి ఎంత అదో. ఆమె చనిపోయిన తర్వాత కొద్ది రోజులనే క్వార్టర్ కూడా కూర్చేసాను. అంటే ఆమె జ్ఞాపకం అంటే అంత గొప్పగా ఉన్నటువంటి జ్ఞాపకం ఉన్నది. మరి అటువంటి సంపూర్ణమ్మ గారి వర్ధంతి ఈరోజు. మరి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఒక మంచి మానవీయ విలువలు కలిగినటువంటి వ్యక్తి, అందరితో ఆత్మీయంగా ఉండేటువంటి వ్యక్తి, ఆప్యాయంగా ఉండే వ్యక్తి మా చంద్రపాల్ గారు. మరి చంద్రపాల్ గారు ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సాధారణంగా తన తల్లి వర్ధంతి కానీ, ఎవరి ఇంట్లోనైనా వర్ధంతి కానీ, పుట్టినరోజు కానీ, వివాహ వేడుక ఉన్నప్పుడు తన బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను పిలవడం, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం, వాళ్ళని స్మరించడం, వాళ్ళ విందులు వినోదాలు ఇవ్వడం, అంటే ఖర్చు చల్లగేయడం అంటే అట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం సర్వసాధారణం. కానీ మా చంద్రపాల్ బావ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే తల్లి మీద ఉండేటువంటి ప్రేమ కొడుకు ఎట్లా ఉంటుంది అనేటువంటి ప్రకటించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. నిజంగా ఈరోజు చాలా గొప్ప వ్యక్తులు మన మధ్యలో. ఆమె నిజంగా వాస్తవానికి ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుంది.
సంపూర్ణమ్మ గారి వర్ధన్ సందర్భంగా దివ్యాంగులు అంటే సమాజంలో ఒక గొప్ప వ్యక్తులు వాళ్ళు. అలాగే పేదింటి కుటుంబాలకు సంబంధించినటువంటి వృద్ధ మహిళలు అంటే కష్టాలు సుఖాలు ఇబ్బందులు అంటే అకలింపు చేసుకున్నటువంటి వాళ్ళు ఉండడం. ఇంకా అంతకంటే చాలా దారుణం ఏంటంటే మరణంతో పోరాడేటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. డయాలసిస్ పేషెంట్స్, వాళ్ళ 2 కిడ్నీలు చెడిపోయి మరణం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు వాళ్ళు. మరి అటువంటి వాళ్ళను కూడా పిలిచి వాళ్ళ కొంత ఆర్థిక సహాయం అంటే ఇది ఇచ్చేటువంటి సహాయం చాలా జీవితం మొత్తం ఉండకపోవచ్చు, కానీ తాత్కాలికంగా ఈ ఒక్కరోజైనా కడుపు నింపి వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం, తన తల్లికి ఆత్మకు శాంతి చేకూరాలి, తన తల్లి ఎక్కడున్నా ఆమె జ్ఞాపకం మా మదిలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా చంద్రపాల్ గారు ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మనం సంపూర్ణమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ఘనంగా నివాళులర్పిద్దాం. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి చంద్రపాల్కు కోసం గట్టిగా చెప్పడం ద్వారా అభినందన తెలియజేద్దాం. ఎందుకంటే ప్రతి కొడుకు ఇట్లాంటి ఆలోచన చేయాలి, వాళ్ళని ముందు అడిగేయాలి, సమాజంలో ఇట్లాంటి బాధలో ఉన్న వాళ్ళకు చేయుతనివ్వాలని కోరుకుంటూ వర్ధంతి కార్యక్రమం మనం చేయడం కోసం అయితే అమ్మను స్మరించుకోవడం అంటేనే మనం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అందులో ముఖ్యంగా మన జ్యోతి గాంధీ గారు మేడంతో ఫౌండేషన్ స్థాపించి ఇక్కడ అందరికీ అపన్న వాళ్ళకి ఎంతో కొంత మనం పిల్లలకు అనాథ పిల్లలకు కానీ ఇలాంటి వాళ్లకు అంటే వివిధ బారిన అంటే వ్యాధుల బారిన పడి లేదా పెద్ద వయసు వచ్చిన వాళ్ళకు వృద్ధులకు ఎలాంటి సాయం కానీ అంటే ఎంతో కొంత సాయం ఒక్కరోజు సాయం వాళ్ళకు ఒక్కరోజు తిండి పెట్టాలనేటువంటి గొప్ప సంకల్పంతో మన గాంధీ గారు మన ఈ ఫౌండేషన్ స్థాపించినందుకు ముందుగా మీకు అభినందనలు సార్. అదేవిధంగా ఈ ఫౌండేషన్లో మన మ్యాజిక్ రాయల్ సార్ కానీ తర్వాత చంద్రపాల్ అన్న ముఖ్యమైన అంటే ఇంకా ఎంతోమంది ఈ బ్యానర్లో వాళ్ళ పిల్లల జన్మదినాలు లేదా వాళ్ళ ఎవరన్నా తల్లిదండ్రులు జరిగిపోయినట్లయితే వాళ్ళని స్మరించుకుంటూ ఈ ఇక్కడ ఉన్నటువంటి తల్లులలో మా తల్లిని చూసుకుంటూ అయితే ఆ అమ్మ అంటే ప్రతి ఒక్కరికి అమ్మనే. ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు వాటర్ ఇచ్చి బుక్కడు పెట్టి కొడుకు పని మీద ఉన్నాడు కానీ రా బిడ్డ కూర్చో అని చాలా చక్కగా మన కన్న తల్లిలాగా అందరినీ ఆహ్వానించి కూర్చోమని చెప్పి నీళ్ళిచ్చి ఒక్కొక్క టైంలో మాకు భోజనాలు పెట్టి సంపూర్ణమ్మ గారు చాలా అంటే అన్న అమ్మనే కాదు మా అమ్మ అనేటటువంటి గొప్ప హృదయం గల మాత. అటువంటి మాత లేరు. అయితే కాకపోతే 5 సంవత్సరాలు అయితే నిన్ననే ముందు అంటే ఈ మధ్యనే అన్నటువంటి మాకు భావన కలుగుతుంది. అటువంటి అమ్మ లేని లోటును తీర్చలేం, కానీ అమ్మను స్మరించుకునేటటువంటి అవకాశం అమ్మ పేరు మీద మన ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకు మన నిరాశ్రయాలకు కావచ్చు లేదా వివిధ జబ్బులు ఉన్న వాళ్ళకు కావచ్చు ఈ అన్న ఏంటంటే ఆ తల్లి జన్మనిచ్చి మంచి హృదయం ఉన్నటువంటి పిల్లలకు జన్మనిచ్చింది కాబట్టి కొడుకైనటువంటి చంద్రపాల్ అన్న ఈ కార్యక్రమం చేయడం కరెక్ట్. మా హృదయపూర్వక అభినందనలు. గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలను మీరు చేస్తున్నారు. వేరే కూడా పిల్లల జన్మదినాలు అవి ఇటువంటి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషం. అన్న అమ్మను స్మరించుకుంటూ అమ్మకు ఘనమైన నివాళులు అర్పిస్తూ సంపూర్ణమ్మ వారి వర్ధంతి సందర్భంగా దివ్యాంగులకు మరియు వృద్ధులు డయాలసిస్ వారికి ఒక గొప్ప ఆశయంతో వారి కొడుకు గారైన చంద్రపాల్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజులలో ఒక తల్లికి బుక్కడు బువ్వ పెట్టాలంటే కష్టంగా భావించే వాళ్ళు కొడుకులు ఉన్నారు. అదే తల్లి మాత్రం ఒక 10 మందిని తన కడుపును చంపుకోనైనా కూడా తల్లి కొడుకులకు కానీ బిడ్డలకు కానీ అన్నం పెడుతుంది. తను తుది శ్వాస విడిచే లోపైనా కూడా నేను తినకున్న మనిషినే కానీ నా కొడుకులకు బిడ్డలకు పెట్టాలని తాపత్రయం పడుతుంది. కానీ అలాంటి కొడుకులు కాకుండా మన చంద్రపాల్ అన్న గారు వర్ధంతి రోజు దివ్యాంగులకు మరియు డయాలసిస్ వారికి వారి యొక్క తల్లిగారి జ్ఞాపకార్థం చేసుకొని వారు ఈ నిర్ణయం తీసుకొని ఒక ఆపన్న హస్తం అభయహస్తం లాగా కొంతవరకు చేయూతనియడం చాలా సంతోషకరం. వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని వారి కుటుంబ సభ్యులకు నేను కోరుకుంటున్నాను. చనిపోయి 5 సంవత్సరాల సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా
ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. గాంధీ గారు చెప్పినట్టు నిజంగానే ఈరోజు మా అమ్మ సంతోషిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గాంధీతోటి మా అమ్మకు చాలా అనుబంధం ఉండే. ఏ కష్టం వచ్చినా ముందు మేము పిల్లలు ఏమన్నా లేకుంటే ఏదైనా బాధ కలిగించినా ముందు పోయి గాంధీకి చెప్పుకునేది. అట్లాంటి గాంధీ చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నామంటే ఖచ్చితంగా ఆమెకు ఆత్మకు సంతోషం ఇస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ కాలంలో పెద్దల్ని చాలామంది అనాథాశ్రయాల్లో అక్కడిక్కడ చేరుస్తున్నారు. అట్లా కాకుండా వారు బ్రతుకున్నప్పుడు వారి విలువ మనకు తెలుస్తలేదు, వారు చనిపోయిన తర్వాత ఎంత వేదన ఉంటుందో అనేది. కాబట్టి తల్లిదండ్రులను అందరూ మంచిగా చూడాలి. ఇంకా సేవ విషయానికి వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ తమకు కలిగిన దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా తరఫున, మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.